తూర్పుగోదావరి జిల్లాను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజిట్ చేశారు. శనేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధవళేశ్వరంలో ప్రాజెక్ట్ కడియం నర్సరీలను సందర్శించారు. ఏపీలో ఫ్రీ బస్ అమలుపై తన అభిప్రాయం పంచుకున్నారు సజ్జనార్. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మా కరెస్పాండెంట్ గణేష్ ఫేస్ టు ఫేస్. ఎంటీ సజ్జనార్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ప్రస్తుతం ఆయనతో మనతో ఉండడం జరిగింది. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతంగా మారింది. ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం సజ్జనార్ గారు చూడడం జరిగింది. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆంధ్రప్రదేశ్ విజిట్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా సంవత్సరం తర్వాత ఇక్కడ కోనసీమ డిస్టిక్ రావడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు కూడా చాలా సంవత్సరం క్రితము ఈస్ట్ గోదావరి రాజమండ్రి విజిట్ చేశాను. సో ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఈరోజు మందపల్లి మందేశ్వర శనీశ్వర టెంపుల్ని విజిట్ చేసి అక్కడ పూజ చేసి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మన కడియం నర్సరీస్ని కొన్ని నర్సరీస్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సత్యదేవ్ నర్సరీ విజిట్ చేశాను. అక్కడ పుల్ల ఆంజనేయులు వాళ్ళ పిల్లలతో కూడా చాలా విషయం మాట్లాడడం జరిగింది. చాలా అంటే చాలా బాగా సంతోషం అనిపించింది. మళ్ళీ తర్వాత ఇక్కడ ధవళేశ్వరం బ్రిడ్జ్కి వచ్చాను. ఎందుకంటే సార్ ఆర్థర్ కాటన్ మన అందరు కూడా స్ఫూర్తిదాయకం. ఎప్పుడు అనే ఈరోజు చాలా డ్యామ్స్ గురించి చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి మనము ఆలోచిస్తున్నాం. కానీ ఆయన ఆల్మోస్ట్ 150 సంవత్సరం క్రితమే మన రాష్ట్రం గురించి, మన దేశ గురించి, మన ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి ముఖ్యంగా ఈ ధవళేశ్వరం కట్టడంలో చాలా అంటే చాలా ప్రముఖ పాత్ర పోషించి మన అందరు కూడా స్ఫూర్తిదాయక ఆయన కావడం జరిగింది. సో ఆయన స్ఫూర్తితోనే మన ఆంధ్ర ఈరోజు తెలంగాణలో కూడా చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ గోదావరి చూసి చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. నా పాత రోజు భద్రాచలం కూడా ఇదే పరిస్థితి చూసేది. మీరు అన్నట్లు చాలా ఉధృతంగా ఉంది. డెఫినెట్లీ ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఈ చాలా ప్రాంతంలో నేను చూశాను, చాలా పర్యాటకంగా చాలా డెవలప్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ ప్రాంతాన్ని డెఫినెట్లీ డెవలప్ చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అట్లా అయితే మనకు కూడా తెలంగాణ నుంచి మనం సపరేట్ బస్సెస్ పెట్టి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మధ్యలో కూడా మనము టూరిజం పైన మన టీజీఎస్ఆర్టీసీలో చాలా బస్సెస్ పెట్టడం జరిగింది. వచ్చే రోజు కూడా ఇక్కడ మందపల్లి కావచ్చు, అన్నవరం కావచ్చు, మన ధవళేశ్వరం కావచ్చు, అక్కడ కూడా మనము సపరేట్ టూర్ ప్యాకేజెస్ పెట్టి సో మనము మన సంస్థ కూడా డెవలప్ అవుతుంది. ప్రజలు కూడా ఈ ప్రాంతాన్ని కూడా చూసుకోవడానికి ఒక మంచి అవకాశం మన సంస్థ కల్పిస్తున్నట్లు మనకు కూడా అనిపిస్తుంది. డెఫినెట్లీ ఈ ఒక ప్రాంతం చూసిన తర్వాత చాలా స్ఫూర్తిదాయక అనిపిస్తుంది. చాలా సంతోషం కూడా అనిపిస్తుంది. గోదావరి ప్రజల రిసీవింగ్ ఎలా ఉంది సార్? చాలా చాలా బాగుంది. ఈరోజు మన ఆఫీసర్స్ కావచ్చు, మన ఎస్పీస్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కూడా మాట్లాడాను. చాలామంది కూడా చాలా బాగా మంచి హంబల్గా ఉంటారు, సింపుల్గా ఉంటారు, చాలా అమాయకంగా ఉంటారు. ముఖ్యంగా అగ్రికల్చర్ పైన చాలా ప్రేమ ఉంటుంది. నేను అక్కడ నర్సరీలు మాట్లాడుతుంటే ప్రతి ఒక్క చెట్లు కూడా వాళ్ళు ఎట్లా పెంచి వాళ్ళ పిల్లలు ఎట్లా పోషిస్తారో అట్లా వాళ్ళు ప్రతిదాన్ని కూడా చిన్న కూడా ఒక అంశాన్ని కూడా మన ఫ్యామిలీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉచిత బస్సు అనేది అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారన్న సూచనలు కనిపిస్తున్నాయి కదా, ఏమైనా సలహాలు ఇస్తారు సార్ ఆంధ్రప్రదేశ్? అంటే చాలా బాగుంది, మంచి స్కీము మనకు కూడా. ఎందుకంటే నేను మన తెలంగాణ రాష్ట్రం కూడా చాలా మనకు మంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేను నా తరఫు నుంచి యాజమాన్య తరఫు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మంచి స్కీము, ఆడవాళ్ళు కూడా మంచి ఒక ఎంపవర్మెంట్ వస్తుంది. చాలా చోట్ల కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్క ఆడపిల్లలు కావచ్చు, మన ముఖ్యంగా ఉమెన్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వాళ్ళు కూడా బాగా మంచి సేవింగ్ ఉంటుంది. ఇప్పుడే ఆల్మోస్ట్ దగ్గర మనకు 195 కోటి ప్రజలు, మహిళలు, ఆడపిల్లలు అంతా మా బస్సులో ప్రయాణం చేశారు. దాదాపు 6,000 పైన వాళ్ళకు ఆదా కావడం జరిగింది. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఆల్మోస్ట్ 5,000 to 6,000 రూపీస్ సేవింగ్ జరుగుతుంది నెలకు. డెఫినెట్లీ ఒక మంచి స్కీమ్ అది. ఓవరాల్గా చూస్తున్నాం కదా, మొత్తానికైతే ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ ఫ్యామిలీతో ఇక్కడ మందేశ్వర శనేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ధవళేశ్వరం బ్యారేజ్లో నుంచి 175 గేట్లతో వాటర్ని విడుదల చేయడం పట్ల ఆయన ఫ్యామిలీతో చూడడానికి రావడం జరిగింది. కడియం నర్సరీలో ఉన్నటువంటి అందాలను కూడా ఆయన తిలకించారు. తెలంగాణలో ఏ విధంగా ఇబ్బంది లేకుండా జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని అయితే ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐన్యూస్తో తన అభిప్రాయాన్ని పెంచుకోవడం జరిగింది. బాలుతో గణేష్ ఐన్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.